గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చాలా తర్వాత జూమ్లో మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదట ఎవరైతే మొదటి ఐడి వేశారో, అంటే ఓ పల్లెల్లో నుంచి చిట్ట చివర లాస్ట్ అయినటువంటి ఏ అకౌంట్ అయితే ఉందో అక్కడ వరకు అందరికీ తెలిసేలా చేయండి. ఎందుకంటే మీకు అనేక సమస్యలు ఒక్క విషయంలోనే మీకు మొదలయ్యాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం దిశగా ఈరోజు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఎన్నో ప్రశ్నలకు సమాధానం సూర్యోదయం కావడం, చీకటిలో నుంచి వెలుగులోకి వెళ్ళటం. అలా భావించిన వాళ్ళందరికీ నేను ఈరోజు మాట్లాడబోయేది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఈ అమౌంట్ని నాకు ఇచ్చేయండి, మీ కాయిన్స్ మీరు మీ అకౌంట్ మీరు తీసేసుకోండి అని అన్నారు, వాళ్ళందరికీ తెలియచేయండి. ఈ జూమ్లోకి కానీ ఆ వాట్సాప్ లింక్లోకి కానీ వచ్చేలా చేసుకోండి. చాలు. తప్పనిసరిగా పైన ఉన్నవాడు చెప్పలేదు, తన తర్వాత ఉన్నవాడు చెప్పలేదు అనే విషయాన్ని మనం పక్కన పెడదాం. ఈ వ్యవస్థాపకుడిగా నేనే ముందుకు వచ్చినప్పుడు ఎవరు చెప్పిందైనా చిన్నదే. కాబట్టి దీనికి వచ్చి అటెండ్ అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మన కాయిన్ భవిష్యత్తులో ముందుకు దూసుకుపోయే విధంగా నేను డిజైన్ చేసుకొని నేటి నుంచి రెడీగా ఉన్నాను. నాతో కలిసి వచ్చే వాళ్ళందరూ నాతో కలిసి రండి. లేదు దీని మీద అపోహలు కానీ అనుమానాలు కానీ ఎవరో ఒకరి కారణంగా ఏదో ఒక కారణంగా భయం ఆందోళన మీలో ఉన్న ఒక్కటే మెడిసిన్ మనకున్నది, అది తీసుకోండి. లేదా అలా భయపడే వరకు ఆ మెడిసిన్ ఇవ్వండి. ఆ మెడిసిన్ పేరే సరెండర్ అకౌంట్. అది ఎస్వి అకౌంట్ అయినా, నీకు నువ్వు తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్, ఎనీ అకౌంట్. ఈ 7 అకౌంట్లలో ఏ అకౌంట్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. దానికి తగిన విధానాలన్నీ మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి వాళ్ళందరికీ మీరు పంపించండి. మీరెక్కడా భయపడాల్సిన పని లేదు. ఆ నెపం వాళ్ళకి కొన్ని తప్పులు చెప్పి మీ మీద గుసగలుపుతున్నారు అనుకునేటువంటి భావంలో ఉన్న నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పనిసరిగా ఈ మీటింగ్కి రండి. దీనికి పరిష్కారం ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా, ఎలా అనుకున్నా వాళ్ళెవరూ కాదు. పరిష్కార దిశగా చేయాల్సింది నేనే. కాబట్టి నేనే మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పనిసరిగా అందరినీ వచ్చేలా చేయండి, జూమ్ ఆర్ వాట్సాప్లోకి. ఇవే కాకుండా మిగిలిన విషయాలు కూడా నేను మాట్లాడతాను. అవి కూడా విని మీకు నచ్చితే నా అడుగులో జాడలో మీరు వచ్చేయండి. లేదా మీ కొంగు బంగారం మీరు తీసేసుకొని, అంటే మీరు ఇచ్చిన డబ్బులు మీరు తీసుకొని నా క్రిప్టో బంగారాన్ని నాకు ఇచ్చేయండి. ఏ అకౌంట్ అయితే మీరు తీసుకున్నారో ఆ అకౌంట్ ద్వారా ఇచ్చినటువంటి డబ్బుతో వెళ్ళినటువంటి ఏ విధమైనటువంటి కాయిన్స్ అయినా సరే వాటిని నేను వెనక్కి తీసుకొని మీరు ఇచ్చినటువంటి క్యాష్ని మీకు వెనక్కి నేను తిరిగి పూల్లో పెట్టి మీకు ఇచ్చేస్తాను.
కాబట్టి దీనికోసం ఎవరు నిందించుకోకుండా, ఎవరో ఏదో చేస్తారని మీరు ఆశపడకుండా, మిమ్మల్ని ఎవరు ఆశ పెట్టకుండా నేనే మాట్లాడుతున్నాను, నేనే వస్తాను. కంటిన్యూషన్గా ప్రశ్నలు సమాధానాలు కాకుండా పరిష్కారం, భవిష్యత్తు రెండే విషయాల మీద మాట్లాడతాను. ఒకటి, అన్నింటికి పరిష్కారమైనటువంటి చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళేటువంటి సరైన ఆప్షను. రెండవది, ఏ కాయిన్ కోసం భవిష్యత్తు కోసం వచ్చారో, ఏ తరాల కోసం ఇది బాగుపడుతుందని వచ్చారో, ఏ ఆనందాలను ఆశించి అకౌంట్స్ తీసుకున్నారో దానికోసం. రెండే విషయాలు. ఇంకా మీ దగ్గర ఏ విషయాలు ఉన్నా పక్కన పెట్టండి. మీకు నచ్చలేదు సరౌండర్, నచ్చింది అరౌండర్, అంతే. థ్యాంక్ యూ. మనం కలుస్తున్నాం. దీని మీద మళ్ళీ ఆర్గ్యూస్ అయి చేసుకోవాల్సిన అవసరం లేదు. నాతో వస్తారా లేదా మీ బంగారం మీరు తీసుకుంటారా, నా బంగారం నాకు ఇచ్చేస్తారు. దట్స్ ఆల్. రెండు విషయాలు, ఈ రెండింటి మీదే మన మీటింగ్ ఉంటుంది. ఇంకంతకు మించి ఎక్స్పెక్ట్ చేసి ఉండొద్దు. భవిష్యత్తు బంగారు బాట, భవిష్యత్తే బంగారు బాట. అదే నా నినాదం. లవ్ యూ ఆల్. చివరిగా, నన్ను మానసికంగా ఎంతో దృఢపరిచి గత 3 రోజులుగా వ్యక్తిగతంగా నాకు ఈ మెసేజ్లు పెట్టి నాకు చెప్తున్న వారందరికీ ధన్యవాదాలు. మీ అభిమానానికి భద్రునే ఉంటాను. ఈ అభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను. చీకటి వస్తే వెలుగు రాక మానదు. వెలుగు ఉన్నప్పుడు చీకటి కూడా వస్తుంది. చీకటి వెలుతురు కలయికే జీవితం. ఒకప్పుడు దేవుడినైన నేను, ఇప్పుడు దేవునిలా మారిన నేను మళ్ళీ మన కంపెనీని అద్భుతమైన మార్గంలో తీసుకెళ్తే మళ్ళీ అభిమానించిన కుటుంబ సభ్యులు అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు, అలాగే నాతో కలిసి వస్తారు అని నమ్ముతున్నాను. అది లేని వాళ్ళు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సాగనంపడానికి మేమంతా సిద్ధం. మేమంతా మిమ్మల్ని మీరు అడిగిన దాన్ని మీకు ఇవ్వడానికి మేము ఉన్నాం అని భరోసా ఇవ్వడానికే నేను వస్తున్నాను. నన్ను అభిమానించే ప్రతి నా కుటుంబ సభ్యుడికి శిరస్సు వంచి ప్రేమపూర్వక అభిమానుడు.